ఏంటంటే ప్రతి ఒక్క గ్యాంగ్ లో ఒక తిండిబోతుగాడు ఖచ్చితంగా ఉంటాడు. వాడిని ఎటు తీసుకుపోవాలన్నా తినబెట్టాలి, తాగబెట్టాలి. వీడియోని మొత్తం చూడండి ఫ్రెండ్స్, బాగుంటది. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కపొంటి గంట ఉంటుంది, ఆ గంటను గట్టిగా కొట్టుర్రి. మా పొద్దుగాలంగానే ఎటో పోతాను బండి మీద ఎట్లా? ఏం లేదురా, రోడ్డు పోతాన్నా, ఇంట్లోకి సామాన్ తెమ్మన్నారు. నువ్వేటు పోతాను అత్త? మరి పోయేద్దాం. అత్తరా, మరి టిఫిన్ చేపిస్తావా? పోయేద్దాం. అరే రమ్మన్నందుకు టిఫిన్ చేపిమంటున్నావారా? సరే దా, ఇక చేపిస్తా కానీ. అరే నువ్వేం తింటావురా? నేనైతే దోశ తింటా. నాకు కూడా దోశ చెప్పు మామ. అన్నా ఒక 2 దోశలు ఇయ్యన్నా. నాకంటే ఇంకా వచ్చిన వాళ్ళకి ఇస్తాడు, నాకు ఇంక ఇస్తలేడు. ఓ అన్న తొందర ఇయ్యన్నా. అన్నా నేను ముందు వచ్చిందన్నా, నాకు ఇయ్యన్నా ఫస్ట్. అరే నువ్వేమో తొందర అందుకచ్చుకున్నావు, నాకు ఇవ్వరు దాకా ఇయ్యలేదా రాడా? టిఫిన్ సెంటర్ల కాడ గిట్లనే ఉంటుందిరా, మంది చూసినావు కదా ఎట్లున్నారో. మన ఆవిడతోనే అందుకొని రావాలి గంతే. అవునుమా నిజమే. అన్న కొంచెం చట్నీ సాంబార్ పోయి. అబ్బా చట్నీ అయిపోయింది కదా, వేసుకొచ్చుకుందాం. చట్నీ వేసుకుందామా వద్దా? ఇంతమంది వేసుకుంటారు, నేను కూడా వేసుకుంటా. అన్న కొంచెం చట్నీ అన్న. అబ్బా అట్లనే సాంబార్ కూడా పోసుకుంటా అయిపోవు కదా. ఇప్పుడు మళ్ళా పోతే ఏం లేదు, వీడు కత్తాను అనుకుంటారు. అన్న కొంచెం చట్నీ అట్లనే సాంబార్ పోయి అన్న. వీడేంది ఎన్నిసార్లు పోతాడు వీడు చట్నీకి సాంబార్కు? ఇప్పటికే 3-4 సార్లు వేసుకొచ్చుకున్నాడు. వీడు దోశ తినడానికి వచ్చిండా లేకపోతే చట్నీ సాంబార్ తినడానికి వచ్చిండా? నేను ఒక్కసారి పోదామంటేనే సిగ్గు అనిపిస్తుంది నా కాడ. అన్న ఒక 2 వడలేయి. అగో వీడు చూసినా మళ్ళా పోయి 2 వడలు వేసుకొచ్చుకున్నాడు. వీడు వారి అది కడుపు ఆకయ్యారా, గంటగానం తింటానవేంద్రా? ఇప్పటిదాకానే కాదా 3 కటోర్ల సాంబార్ తాగినావు, చట్నీ తిన్నావు, మళ్ళా పోయి చాలదన్నట్టు మళ్ళీ వడలు వేసుకొచ్చుకుంటుంది. మామ వడలు తినరా, మస్తున్నాయిరా. మంచిగానే ఉంటాయిరా, ఎందుకు మంచిగా ఉండయి? పుక్కానికి వచ్చినాయి కదా, పుక్కానికి అన్ని మంచిగానే ఉంటాయి. నాకు అద్దు మామ, ఈ దోశనే పోతలేదు లోపలికి, నువ్వైతే తిను. సరేరా, ఆగురా, చట్నీ అయిపోయింది వేసుకొచ్చుకుంటా. అన్న కొంచెం చట్నీ వేసి కొంచెం సాంబార్ పోయి అన్న. వీంతో రావద్దు ఇంకోసారి. అరే గంటగానం తినకురా, చట్నీ సాంబారు దొడ్డికి పెడుతుంది. ఏం కాదు మామ, నాకు అలవాటే. సరేరా నాది అయిపోయింది, నేను కడుక్కుంటా, నువ్వైతే తిను. సరే మామ కడుక్కోరా, నేను కూడా ఇది తిని కడుక్కుంటా. మీరు కడుక్కొని వచ్చే అంతలో 2 పూరీలు వేసుకుందాం. అన్న ఒక 2 పూరీలు వేయి అన్న. వారి మళ్ళా పూరీలు కూడా వేసుకున్నావారా? 2 పూరీలు వేసుకున్నా మామ, ఎట్లుంటుందో చూద్దామని. ఏ 2 పూరీలు రా? అవ్వ ఫస్ట్ దోశ తింటివి, తర్వాత 2 మళ్ళీ వడలు వేసుకుంటేవి, మళ్ళీ ఇప్పుడు పూరీలు తినవట్టే. అవ్వ తీసుకొచ్చినందుకు మంచిగానే బుద్ధి చెప్తాను కదా నాకు. అవ్వ గట్ల అనుకుంటావా రా? ఇలా నువ్వు తీసుకొచ్చినావు, రేపు నేను తీసుకొస్తా. రేపు నువ్వు ఎంత తింటావు తినరా. అరే నేను ఎంత తిన్నా కానీ నీ లెక్క అయితే తినరా నేను అసలే. నాడు కానీ తొందర లేట్ అవుతుంది, నేను పోవాలి. సరే మామ అయిపోయింది, నేను కట్టుకొచ్చుకుంటా కానీ నువ్వైతే బిల్లు కట్టుకోరా. అన్నా మా బిల్లు ఎంత అయిందన్నా మా ఇద్దరిది? తమ్ముడు ఏం తిన్నారు మీరు? అన్న ఫస్ట్ మేము 2 దోశలు వేసుకున్నాం, తర్వాత మావాడు 2 వడలున్ను 2 పూరీలు వేసుకున్నాడు, మొత్తం 3 ప్లేట్లన్నారా. తమ్ముడు 4 ప్లేట్లు 2 ఇడ్లీలు కూడా వేసుకున్నాడు మీ వాడు. లేదన్నా మావాడు ఇడ్లీ వేసుకోలే. తమ్ముడు వేసింది నేనే, ఒకసారి విలువ మీ వాడిని. అరే నువ్వు అటు ఇడ్లీ వేసుకున్నావారా? వేసుకున్నా మామ. వారు ఎప్పుడు వేసుకున్నావురా నాకు తెలియకుండా? నువ్వు చేయి కట్టుకొని పోయినప్పుడు 2 పూరీలు వేసుకున్నావు కదా మామ, అయితే అట్లనే 2 ఇడ్లీలు వేసుకుంటే ప్లేట్ అవుతుంది కదా అని వేసుకున్నా. మరి చెప్పచ్చు కదా, నాకే మెరకరా నువ్వు వేసుకున్నావని. అయ్యో అన్న నాకు తెలియదన్నా, వేసుకున్నాడట మావాడు. గదే తమ్ముడు, నువ్వేమో ప్లేట్ తిన్నావు, మీ వాడు 3 ప్లేట్లు తిన్నాడు, మొత్తం 4 ప్లేట్లు 120 రూపాయలు అయినాయి. ఇగో అన్న తీసుకో, నడియవా పోదాం, ఏం చూస్తాను. పొద్దుగాల గిందికేనారా నాకు కలిసింది నువ్వు. ఇంకోసారి నిన్ను తీసుకొచ్చుకుంటే నా చెప్తాను నేనే కొట్టుకుంటా.